Hey guys, welcome back to my channel. This is Sagarikala. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై ఆఫీస్ టీమ్ లంచ్ అనమాట. బేసికల్లీ నా మ్యాక్సిమం టీమ్ సైజ్ అంతా హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఐ ఆల్వేస్ మిస్ దట్ ఆఫీస్ లంచ్ అండ్ టీమ్ అవుటింగ్స్ విత్ దట్ హైదరాబాద్ టీమ్. బట్ ఇక్కడ కొంతమంది ఉంటారు అండ్ మాకు రిలేటెడ్గా ఇంకొక టీం ఉంటుంది అనమాట. మేము ఎప్పుడు అవుటింగ్కి వెళ్ళాలన్నా, టీమ్ లంచ్కి వెళ్ళాలన్నా ఆ మేనేజర్ కండక్ట్ చేస్తారు, మేము వాళ్ళతోనే వెళ్తాం. సో దిస్ టైమ్ ఆల్సో మాకు ఆ టీమ్ మేనేజర్ మాకు టీమ్ లంచ్ కండక్ట్ చేస్తున్నారు. సో వీఆర్ గోయింగ్ ఫర్ టీమ్ లంచ్ టుడే. సో దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ టీమ్ లంచ్. నేను ఇప్పుడు రెడీ అవుతాను. బేసికల్గా నేను నిన్న నైటే ఆఫీస్ నుంచి వచ్చాక కొంచెం హెడ్ బాత్ చేసా. హెయిర్ నా హెడ్ బాత్ చేసిన రోజు అదొక ఫుల్ కర్లీగా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి స్ట్రైట్నింగ్ చేద్దామని చెప్పి అనుకున్నాను. బట్ తెలుసు కదా మన గురించి, పవర్ కట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు పవర్ వస్తే ఒక 10 minutesలో నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుని వెళ్తా, లేదంటే అలానే వెళ్ళిపోతా. దట్స్ నాట్ ఏ మ్యాటర్. అంత బిగ్ థింగ్ ఏం కాదు. బేసికల్గా ఏంటంటే మా టీమ్ అవుటింగ్స్ అంటే మాకు కొంచెం వర్క్ కూడా చేయాలన్నమాట. 4 hours వర్క్ చేయాలి అండ్ 4 hours టీమ్ లంచ్ ఉంటుంది. సో అలానే ఇప్పుడు మేము 4 hours ఫస్ట్ 9 to 12 మార్నింగ్ షిఫ్ట్ అంతా వర్క్ చేయాలి అండ్ ఆఫ్టర్నూన్ ఏమో మాకు టీమ్ లంచ్ ఉంటుంది. సో దానికి మనం వెళ్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఐఎమ్ వేరింగ్ దిస్ జీన్స్, బ్యాగీ జీన్స్, అండ్ ఐఎమ్ వేరింగ్ దిస్ టీషర్ట్. నాకు ఈ టీషర్ట్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. వెనకాల ఇలా గ్రాఫిక్ ప్రింట్స్ వచ్చిన టీషర్ట్స్ అంటే నాకు చాలా నచ్చుతాయి. అండ్ ఐ గాట్ రెడీ. నేను నా ఫుల్ అవుట్ఫిట్ ఆఫీస్కి వెళ్ళాక మాకు ఆఫీస్లో పెద్ద మిర్రర్ ఉంటుంది అనమాట. ఆ మిర్రర్లో చూపిస్తాను. అండ్ నాకెందుకు ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ మెయింటైనింగ్ యాక్సెసరీస్ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఆ ఇయర్ రింగ్స్ ఇలాంటివి ఏమీ పెద్ద కొనుక్కోవాలనిపించదు. ఏదో ఎప్పుడో ఒకటి నచ్చుద్ది అండ్ అవి కొనుక్కోవాలనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ యూజింగ్ లిప్స్టిక్స్ ఆల్సో. ఎందుకంటే నేను లిప్స్టిక్ ఇలా వేసానంటే ఒక్క 5 minutesలో మొత్తం ఆ లిప్స్టిక్ అంతా నేను తినేస్తాను అనమాట. నేను నా పెళ్ళిలో తప్ప ఇంకెప్పుడు లిప్స్టిక్ యూజ్ చేయలేదు అలా. అందుకే ఐఎమ్ ఆల్సో బ్యాడ్ అట్ యూజింగ్ లిప్స్టిక్స్ అనిపిస్తుంది. అండ్ దట్స్ ఇట్. నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి స్టార్ట్ అయిపోతాను. అండ్ హియర్ ఈజ్ మై ఫుల్ అవుట్ఫిట్. నాకు ఎప్పటి నుంచో స్ట్రీట్ స్టైల్లో ఒక బ్యాగీ జీన్స్ అండ్ గ్రాఫిక్ ప్రింట్ టీషర్ట్ తీసుకోవాలని చెప్పి ఉండే. బట్ నా హైట్కి అది నాకు అది సెట్ అవుద్దా లేదా అని చెప్పి ఒక డౌట్ ఉంది. బట్ నా హస్బెండ్ ఎలాగైతే బలవంతంగా ఒప్పించి నాతో ఈ డ్రెస్ కొనిపించారనమాట. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ మా ఫ్రెండ్స్ని టీజ్ చేస్తున్నాం అనమాట. మేము అవుటింగ్కి వెళ్తున్నాం అని చెప్పి. వీళ్ళు వేరే ప్రాసెస్కి వర్క్ చేస్తారు, మేము వేరే ప్రాసెస్కి వర్క్ చేస్తాము. సో వీళ్ళకి అవుటింగ్ లేదు. సో మేము ఇక్కడ వాళ్ళని టీజ్ చేస్తాం. సో అలా మేము వాళ్ళకి బాయ్ చెప్పేసి మేము ఫీనిక్స్ మాల్లో ఉన్న బార్బిక్యూ నేషన్కి టీమ్ లంచ్కి వెళ్ళిపోయామన్నమాట. అండ్ బార్బిక్యూ నేషన్ అంటే తెలిసిందే కదా, అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. సో మేము ఫస్ట్ ఇలా పానీపూరితో స్టార్ట్ చేసాం అండ్ నెక్స్ట్ వెజ్ క్రిస్పీ కార్న్తో స్టార్ట్ చేసాం అండ్ సమ్ ఆలూ టిక్కీ. నాకు ఇక్కడ క్రిస్పీ కార్న్ అంటే చాలా ఇష్టం. అండ్ నాకు ఇక్కడ మనకి బార్బిక్యూలో పైనాపిల్ ఇస్తారు కదా, నాకు ఆ పైనాపిల్ అంటే ఇంతకుముందు చాలా ఇష్టంగా తినేదాన్ని. బట్ ఈ మధ్యన ఎందుకో అంత తినట్లేదు. నేను బార్బిక్యూ నేషన్కి కూడా వెళ్ళి ఒక 2 years అయినట్టు ఉంది. అండ్ నాలాంటి స్టార్టర్ లవర్స్కి అయితే బార్బిక్యూ నేషన్ ఈజ్ ద ఫెస్టివల్ అనమాట. నేనైతే ఎప్పుడు బార్బిక్యూ నేషన్కి వెళ్ళినా ఎక్కువ స్టార్టర్స్ తింటా. చికెన్లో అన్నీ తింటా. చికెన్లోనే కాదు, నాన్ వెజ్లో ఫిష్ తింటా, ప్రాన్ తింటా, చికెన్ తింటా అండ్ చికెన్ వింగ్స్ ఇస్తారు కదా, వింగ్స్ తింటా. అండ్ అవన్నీ అయిన తర్వాత అప్పుడు లాస్ట్లో వెజ్ కూడా ట్రై చేస్తాను అనమాట. అలా ఫుల్గా ఆ రోజు మొత్తం స్టార్టర్స్ అన్నీ వేసేసాను అనమాట. అండ్ మేము వెళ్ళిన ఫీనిక్స్ మాల్లో బార్బిక్యూ నేషన్ అయితే అసలు అక్కడ సర్వీస్ అయితే టూ గుడ్ అనమాట. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ వెజ్ వాళ్ళకి సపరేట్ కేర్ తీసుకుంటున్నారు, నాన్ వెజ్ వాళ్ళకి సపరేట్ కేర్ తీసుకుంటున్నారు. అంటే నేను ఇంతకు ముందు బార్బిక్యూ నేషన్కి వెళ్ళా, అక్కడ సర్వీస్ నాకు అస్సలు నచ్చలే. మనం ఏదన్నా అడిగినా మొక్కను తిప్పుకునేవారు అనమాట. బట్ ఇక్కడ బార్బిక్యూ నేషన్లో సర్వీస్ అయితే చాలా ఫ్రెండ్లీ ఉన్నారు అక్కడ స్టాఫ్ అంతా కూడా. నాకు ఆ విషయంలో అయితే చాలా బాగా నచ్చింది.
అండ్ మోర్ ఓవర్ కమింగ్ టు ద టీమ్ లంచెస్, మనం ఎంత కష్టపడి వర్క్ చేసినా ఆ టీమ్ లంచెస్ అండ్ టీమ్ ఔటింగ్స్ అనేవి మనకి మంచి రిఫ్రెష్మెంట్ ఇస్తాయి కదా. ఇలాంటివి ఇంకా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అసలు మా కంపెనీలో అయితే, ప్రజెంట్ నేను వర్క్ చేసిన కంపెనీలో అయితే కన్ఫామ్గా మాకు ఎవ్రీ క్వార్టర్లో ఒక అందరికీ కలిపి ఒక టీమ్ ఔటింగ్ ఉంటుంది. అండ్ అది కాకుండా పర్సనల్గా మాకు మేనేజరే ఓన్లీ సపరేట్ మా టీంని మాత్రమే తీసుకెళ్ళి ఒక టీమ్ ఔటింగ్ ఉంటుంది. సో అవి అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. అంటే మంచి రిఫ్రెష్మెంట్ ఉంటుంది ఆ టీమ్ ఔటింగ్స్లో. వెజ్ కస్టర్డ్. అమ్మా నాన్ వెజ్జా? ఇట్స్ వెజ్ బిర్యానీ. ఏ సూపర్. ఏ శ్వేత, గో దట్ సైడ్. చికెన్. లాలీపాప్ ఈటింగ్. क्या बोला? వెజ్ ఆప్షన్స్. ఆలు బెస్ట్. సి లుకింగ్. दाल दाल ठंडे दाल ఏం లేపేద్దాం. जामुन जामुन జామున్లే. अरे यार గులాబ్ జామ్ ప్రియుడు. అండ్ మేము స్టార్టర్స్ కంప్లీట్ చేసుకున్నాక మెయిన్ కోర్స్ చూసాం. మెయిన్ కోర్స్లో ఏమో మాకు అంతగా నచ్చలేదు. చూసారు కదా, మా వాళ్ళందరూ డిజర్ట్స్ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు నేను చాలా రోజుల తర్వాత అంత ఎక్కువ స్వీట్ తిన్నా అనమాట. నేను యోగా క్లాసెస్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత స్వీట్స్ తినడం తగ్గించేశాను. అండ్ డిజర్ట్స్ అయిపోయిన తర్వాత అండ్ లాస్ట్లో మేము ఒక మంచి ఐస్ క్రీమ్స్తో కూడా కంప్లీట్ చేసాం. అక్కడ ఐస్ క్రీమ్స్ అయితే టాప్ నాచ్, అసలు అన్ని ఫ్లేవర్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు ఇక్కడ బార్బిక్యూ నేషన్లో కుల్ఫీస్ చాలా బాగుంటాయి అనమాట. ఎందుకంటే బయట కుల్ఫీస్ మనకి కొంచెం బండగా వస్తాయి కదా, ఇక్కడ థిన్గా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగా నచ్చుతాయి నాకు. సో నేను ఒక కుల్ఫీ తీసుకుని నా ఒక లంచ్ని అయితే కంప్లీట్ చేశాను. అండ్ ఎప్పుడు బార్బిక్యూ నేషన్కి వెళ్ళినా ఒక ఫేక్ బర్త్డే చేసుకుంటాం కదా, సో అలా ఆ రోజు మా టీం వాళ్ళందరూ కలిసి ఆ ఫేక్ బర్త్డే నాకు సెలబ్రేట్ చేశారనమాట. అది కూడా వాళ్ళు చాలా డిఫరెంట్గా చేశాడనమాట. అక్కడ అతను ఉన్నాడు కదా వైట్ షర్ట్ వేసుకుని, అతను చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు వెళ్ళినప్పటి నుంచి మా అందరితోని. అతను ఎలా అంటే ఫస్ట్ నన్ను ఆ చైర్ మీద నుంచోమన్నాడనమాట. నుంచొని అతను నాకు ఒక 3 రూల్స్ ఇచ్చాడు. ఫస్ట్ రూల్ ఏంటంటే చైర్ మీద నుంచున్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ గట్టిగా అరిచి హే ఇట్స్ మై బర్త్‌డే అని చెప్పి గట్టిగా అరిచి చెప్పమన్నాడు. ఫస్ట్ అయితే నేనది కంప్లీట్ చేశా అనమాట. చూడండి మీరు కూడా.
అండ్ నెక్స్ట్ ఏంటంటే అదే చైర్ మీద నుంచుని కింద క్యాండిల్ ఉంటది కదా! మన కేక్ మీద. ఆ కే ఆ క్యాండిల్‌ని బ్లో చేయమన్నారనమాట. అక్కడి నుంచి వంగకండా మన క్యాండిల్‌ని బ్లో చేయమన్నారు. అది కూడా నేను కంప్లీట్ చేశా అనమాట చూడండి. యాహ్! అండ్ దెన్ ఇంకా ఇది థర్డ్ ఏంటంటే మామూలుగా మనకి నైఫ్ ఇస్తారు కదా! కేక్ కట్ చేయడానికి. బట్ అక్కడ వాళ్ళు నాకేం చేశారంటే ఒక కాయిన్ పెట్టారనమాట దానిలో. కేక్‌లో అతను ఒక కాయిన్ పెట్టి ఆ కాయిన్‌ని మౌత్‌తో తీయమన్నారనమాట. అసలు నాకు చాలా సిగ్గనిపించిందనమాట ఫస్ట్. అంటే ఫస్ట్ 2 అంటే ఓకే. అక్కడ క్రౌడ్ కూడా తక్కువున్నారు. ఓకే. మా వాళ్ళే ఎక్కువున్నారు కాబట్టి ఐ కెన్ స్టాండ్ ఆన్ చైర్ అండ్ డూ అనుకున్నాను. బట్ ఇదైతే నాకు చాలా కొత్తగా అనిపించింది. ఓకే. ఏముందిలే ఒకసారి మా వాళ్ళే కదా అందరూ అని చెప్పి చేద్దామని చెప్పి చేశాను. నా హ్యాండ్స్ వెనక పెట్టుకొని ఆ కాయిన్ తీయమన్నాడు. బట్ ఆ క్యాప్ పడిపోతుందని చెప్పి అండ్ మోర్ ఓవర్ మా వాళ్ళెవరన్నా నా తలని ఆ కేక్‌లో నొక్కేస్తారేమో అని నేను హెడ్ పైన కొంచెం చేయి పెట్టుకున్నా అనమాట. పెట్టుకొని అప్పుడు అలా లాస్ట్‌లో అలాగా కాయిన్ కూడా తీసాను చూడండి మీరు. సాగరి పిలుచుకో. అలా టీమ్ లంచ్ అండ్ ఫేక్ బర్త్‌డే సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకున్నాక, మేము అదే మాల్‌లో ఉన్న ప్లే ఏరియాకి వెళ్ళిపోయామనమాట. ఎందుకంటే, మా మంచి మేనేజర్ మాకు టీమ్ లంచ్‌తో పాటు గేమ్స్ కూడా ఆడుకుందాం అని చెప్పి అన్నారు. సో, మేము అందుకే ఫుల్ ఖుషి అయిపోయి అందరం ప్లే ఏరియాకెళ్ళిపోయాం. అండ్ ప్లే ఏరియాలో మేము ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నాం. బౌలింగ్ సెలెక్ట్ చేసుకున్నాం. మేము ఎలా లేదన్నా ఒక 13 మెంబర్స్ బౌలింగ్ తీసుకున్నామనమాట. సో, మాకది ఒక 1 ½ అవర్ 1-1 ½ అవర్ పట్టినట్టుంది. నాకు ఎగ్జాక్ట్‌గా టైం గుర్తులేదు. బట్ వి హ్యాడ్ ఎ వెరీ, వెరీ గుడ్ టైమ్ అనమాట. అక్కడ నిజంగా కొంతమంది రెగ్యులర్‌గా ఆడేవాళ్ళున్నారు. అండ్ కొంతమంది ఫస్ట్ టైమే బౌలింగ్ ఆడుతున్న వాళ్ళున్నారు. ఒకళ్ళకొకళ్ళు నేర్పించుకుంటూ వి హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్. అండ్ బౌలింగ్ అయిపోయిన తర్వాత వి ప్లేడ్ దిస్ గేమ్ కాల్డ్ క్రేజ్ వీల్స్ అనమాట. వి హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్. ఒకళ్ళొకళ్ళకి నెట్టుకుంటూ, గెంటుకుంటూ చాలా అనిపించింది. ఇంతకుముందు కూడా నేను ఈ గేమ్ ఆడా గానీ కాపోతే అప్పుడు డ్యూయల్ ప్లేయర్ అనమాట. అంటే ఒకే వెహికల్‌లో ఇద్దరుంటారు. బట్ ఇక్కడ సింగిల్. ఇది అయితే చాలా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత అసలు క్రేజీ పార్ట్ ఏంటంటే, మేము అక్కడ నార్మల్‌గా అక్కడ తిరుగుతూ ఉంటే ఒక గేమ్ కనిపించింది. అక్కడ జాంబీస్‌ని అది కిల్ చేయాలి అన్నట్టు ఒక వీడియో గేమ్‌లా అనిపించింది. ఓకే అని చెప్పి మేము అక్కడ కార్డ్ స్వైప్ చేసి గేమ్ స్టార్ట్ చేసాం. గేమ్ స్టార్ట్ చేసాక ఏంటంటే ఇక్కడ మీరు చూడండి రియల్ వాటర్ అనమాట. రియల్ వాటర్ రాగానే ఇంక మా వాళ్ళైతే చిన్న పిల్లలా ఎక్సైట్ అయ్యారంటే, మా టీమ్‌మేట్‌లో ఒక ఆమె అయితే అసలు ఎంత గట్టిగా అరిచింది. అక్కడ ప్లే ఏరియాలో ఉన్న చాలామంది మమ్మల్ని చూస్తూ ఉన్నారనమాట. అసల ఈ గేమ్ అయితే అసలు చాలా క్రేజీ అనిపించింది మాకు. ఆల్మోస్ట్ ఇది నాకు తెలిసి ఒక 10-15 మినిట్స్ ఉన్నట్టుంది ఈ గేము. బట్ చాలా బావుందనమాట. అందులో నుంచి వాటర్ వస్తాయి కదా! వాటర్స్‌ని అక్కడ వస్తున్న జాంబీస్ మీదకి వేయాలనమాట. అప్పుడు ఆ జాంబీస్ చచ్చిపోతాయి. అది గేమ్. అసలు చాలా అనిపించింది మాకు ఈ గేమ్ అయితే. అండ్ మేము ఇలా ఆడిన చాలా గేమ్స్‌లో మాకు కొన్ని టికెట్స్ వచ్చాయన్నమాట. అక్కడ తెలిసిందే కదా! కొన్ని టికెట్స్ వస్తాయి కదా! అలా మేము ఆ టికెట్స్ అన్నీ కలెక్ట్ చేసి లాస్ట్‌లో మేము ఆడిన గేమ్స్ అన్నిటికి మాకు ఎలా లేదన్నా అరౌండ్ 2500 టికెట్స్ అలా వచ్చినట్టున్నాయి. మేము ఆ టికెట్స్ అన్నీ పట్టుకెళ్ళి ఆ మెషిన్‌లో వేసి స్వైప్ చేసి అక్కడే ఉన్న చిన్న గుడీస్ తీసుకున్నాననమాట. కీ చైన్స్ అట్లాంటివి తీసుకొని ఆ డేని అలా అయితే మేము కంప్లీట్ చేసాం. మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా మరెన్నో చూడాలని అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ మరి.